వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మ్యాంగోస్తో ఒక మంచి స్వీట్ రెసిపీ చెప్తానండి. అండ్ ఇది మ్యాంగో పుడ్డింగ్ అన్నమాట. ఒక మంచి లంచ్ తర్వాత ఇలా మ్యాంగో పుడ్డింగ్ చేసుకొని తినండి. ఎంత హాయిగా ఉంటుందో అంత బాగుంటుందన్నమాట. ఈ రెసిపీ మీకు ఈజీగా అయిపోతుందండి. ఒక హాఫ్ అన్ అవర్లో ఈ రెసిపీ అయిపోతుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మనం మ్యాంగో పుడ్డింగ్ ఎలా చేయాలో ఇంకా చూసేద్దాం. ముందుగా నేను ఒక 2 మ్యాంగోస్ తీసుకుంటున్నానండి. 2 మ్యాంగోస్కి నాకు అంత ఒక బౌల్ అంతా పుడ్డింగ్ వస్తుందన్నమాట. నేను 2 మ్యాంగోస్ని బాగా అంటే పండినవి తీసుకోండి. ఇలా పండినవి తీసుకుంటేనే బాగా వస్తుందన్నమాట. ఇలా కట్ చేసుకొని మనం అందులో ఉన్న పల్ప్ మొత్తం తీసేయాలండి. తొక్క అవసరం లేదనమాట. పల్ప్ ఉంటుంది కదా, ఆ పల్ప్ మొత్తం తీసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా అన్ని మ్యాంగోస్కి మీకు ఎంత కావాలంటే అంత అండి. మ్యాంగోస్ అంటే పుడ్డింగ్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి మ్యాంగోస్. నేను ఇద్దరి కోసమే చేస్తున్నాను కాబట్టి 2 మ్యాంగోస్ తీసుకున్నాను అనమాట. అలా పల్ప్ మొత్తం తీసేయండి. తీసి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అందులో మనం కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. షుగర్ ప్లేస్లో మీరు ఒకవేళ బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట. నేను కాచి చల్లార్చిన పాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసిన, అది బాగా పేస్ట్ లాగా చేసుకొని ఒక కడాయి వేడి చేసుకొని అందులో ఈ పేస్ట్ మొత్తం మ్యాంగో పేస్ట్ మొత్తం వేడి చేసుకోండి. పేస్ట్ అందులో వేయగానే మొత్తం మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. అందులో వేయగానే కలిపేసేయండి. నేను అందులో షుగర్ వేసిన కదా, మీ ఆప్షనల్ అండి. షుగర్కి బదులు మీరు బెల్లం వేసుకోవచ్చు. పటిక బెల్లం అని దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి అందులో పాలు వేసి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అది మ్యాంగో మన పేస్ట్ ఉంది కదా, అందులో వేసేయండి. వేసి వెంటనే కలిపేసేయండి. ఎందుకంటే ఉండలు కట్టిపోతుంది అనమాట. లమ్స్ లాగా ఫామ్ అయితే ఇంకా చాలా బాగుండదు అనమాట. చిన్నవి అయితే పర్లేదు, కానీ పెద్దగా లమ్స్గా ఫామ్ అయితే బాగుండదు అనమాట ఈ రెసిపీలో. సో మొత్తం ఉండలు లేకుండా బాగా కలిపేసేయండి. ఆ కార్న్ఫ్లోర్ మొత్తం మ్యాంగో పేస్ట్లో కలిసిపోయేంత వరకు కలుపుతూనే ఉండండి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేయండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఎందుకంటే స్వీట్ కదా, కొంచెం అంటే ఐస్ క్రీమ్ లాగా అవుతుందన్నమాట. ఐస్ క్రీమ్ లాగా అవుతేనే కొంచెం కూల్గా ఉంటేనే తినాలనిపిస్తుంది. సో అలా మనం ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పెట్టేసేయండి. అంతే అండి, మన రెసిపీ రెడీ అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో. ఇది అందులో నుండి తీసేదానికి మనం ఇట్లా ప్లేట్ పైన పెట్టేసి బౌల్ని రివర్స్ చేయండి. అంతే అండి, మనకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట పుడ్డింగ్ అనేది. అంతే, మన మ్యాంగో పుడ్డింగ్ రెడీ అయిపోయింది. ఇది ఆ లంచ్ తర్వాత తింటే చాలా యమ్మీగా అనిపిస్తుందండి. అంటే కొంచెం స్వీట్ లాగా తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకొని తినండి. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ రెసిపీని మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో అండ్ టేస్ట్ ఎట్లా ఉందో మీరు కమెంట్ సెక్షన్లో నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.